అన్న ఎలా ఉంటున్నారు? అమ్మ బాగాలేదని చెప్పింది నాతో. పర్లేదు నాన్న, ఇప్పుడు బాగానే ఉన్నాను. బాబు తింటున్నావా? జాగ్రత్తగా ఉంటున్నావా? బాగానే ఉంటున్నానన్న. డబ్బులు ఏమైనా కావాలా? ఇంకా 200 కావాలన్న. సరే అయితే నేను చూసుకొని పంపిస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా చదువు నాన్న. తర్వాతంతా నువ్వే చూసుకోవాలి. ఈ ఒక్క మాట నన్ను చిన్నప్పటి నుంచి పెట్టింది. స్కూల్లో మొదలైన ప్రయాణం కాలేజ్ వరకు వచ్చింది. చిన్ను ఇది చదివితే చాక్లెట్ ఇస్తా అనే దగ్గర నుంచి చదవకపోతే లైఫ్లో ఎందుకు పనికిరావన్నంత వరకు వచ్చింది. ప్రతి 20 ఏళ్ళ అబ్బాయికి ఉండే ప్రాబ్లమ్స్ ఇవే. అమ్మ నాన్న ఎక్స్పెక్టేషన్స్, టీచర్స్ ప్రెజర్స్, ఇన్సెక్యూరిటీస్, ఫ్రెండ్స్ బుల్లింగ్స్, ఆపోజిట్ జెండర్పై హార్మోన్స్ పుట్టించే ఫీలింగ్స్. ఇవన్నీ ప్రతి జనరేషన్లో ఉండేవి. ఒక్క మన జనరేషన్లో మాత్రమే ఉండే ఇంకో ట్రాప్ సోషల్ డైలాగ్. ఒక్క నోటిఫికేషన్ చాలు మన రోజులు అయిపోవడానికి. మనల్ని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎన్నో రీసెర్చ్లు జరుగుతాయి. వీటన్నిటి నుంచి తప్పించుకొని నా కోసం ఎంత కష్టపడుతున్నాను, నాన్న కోసం మంచి జాబ్ సంపాదించాను, వాళ్ళని బాగా చూసుకోవాలి. నా మీద నాకు నమ్మకం లేకుండా ఇవన్నీ అయ్యే పనిలేను. పేరెంట్స్ మనం తప్పు చేసినప్పుడు తిడితే ఎదురు మాట్లాడుతున్నాము, కానీ అదే పేరెంట్స్ మనం తప్పు చేసినా ఏమీ అనకపోతే లోపల గిల్టీని భరించలేం. చెప్పరా? రేపు మన కాలేజీలో బ్లడ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఇది ఏ బ్లడ్ రా? బి నెగిటివ్ రా. సరే, రిజల్ట్స్ వచ్చినాయి చూసావా? సరే ఆగు చూస్తాను. పర్లేదు నాన్న, ఇప్పుడు బాగానే ఉన్నాను. తర్వాతంతా నువ్వే చూసుకోవాలి. చిన్నప్పుడే బాగుండేది. ఏ టెన్షన్స్ ఉండేవి కాదు. అక్క, తను భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుందా? అయ్యో మర్చిపోయినరా, ఏం తేలేదురా. మేమందరం గుడికి వెళ్ళి వచ్చాం, మీరు కూడా వెళ్ళిరండి. సరే అయితే బయటికి వెళ్దామా? చేతులు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. దండం పెట్టుకో, హనుమంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి వస్తా. రే, మీ ఆవిడకి నొప్పులు వస్తే ఇప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చాం. ఎక్కడా? ఇప్పుడే వస్తున్నా. నానిగాడికి బామ్మర్ది పుట్టాడు రా. అక్క అక్క, సరే వెళ్దామా? బాలు 2 days స్కూల్కి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ తాత చనిపోయాడు అని చెప్పాడు. అసలు చచ్చిపోవడం అంటే ఏంటి మాము? అవన్నీ నీకెందుకురా? చెప్పు మాము. ఇప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు నేను కాబట్టి ముందు నేను నీకు కనిపించను. అదే నాకన్నా పెద్దవాళ్ళు తాతయ్య కాబట్టి తాతయ్య ముందు చనిపోయారు. ఓహో,
పిల్లాడు కాలడం మానేశాడు రా. ఇప్పుడే వస్తున్నా. అరే మామ, ఏమైందిరా? మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీ అబ్బాయి పుట్టి ఎన్ని నెలలు అవుతుంది? 4.5 months అవుతుంది. ఇప్పుడు మీకు ఒకరి గురించి చెప్పాలి. అదిగోరా పెళ్లి కూతురు వచ్చింది. అమ్మ వరా, మీ ఆయన మేడపైన నుంచి పడిపోయాడమ్మా. భర్త చనిపోయాడు బాధ నుంచి పిల్లవాడి నవ్వుతో వాడి కోసం బ్రతకడం మొదలుపెట్టింది. ఇంకా ఉంది మేడం, మీ అబ్బాయికి తలసేమియా వ్యాధి వచ్చింది. ముఖ్యంగా మీ వాడికి అయ్యో, మీ ఆయన మీరు ఇద్దరు క్యారియర్స్ అవ్వడం వ్యాధి రావడానికి కారణం. త్వరగా బ్లడ్ తన ఆర్థిక పరిస్థితి వల్ల తన పిల్లవాడిని బతికించుకోలేకపోయింది. పద్నాలుగేళ్ళకే మేనమామతో పెళ్ళయింది. 15 ఏళ్ళకి ఆయన కోల్పోయింది. కొన్ని నెలలకి పుట్టిన బాబుని కూడా కోల్పోయింది. కష్టాలతో చీకటైపోయిన తన జీవితంలో తన వయసు ఒక వెలుగులా కనిపించింది. 14 ఏళ్ళకి వదిలేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు వరలక్ష్మి అనే బ్లడ్ బ్యాంక్ స్థాపించింది. రక్తహీనతతో బాధపడుతున్న ఎందరో ప్రాణాలను కాపాడుతుంది. తలసేమియా అనేది చిన్న వ్యాధి కాదు, దానికి సరైన ట్రీట్మెంట్ కూడా లేదు. పిల్లవాడికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి, లేదంటే పిల్లవాడు చనిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళ కోసం ఇప్పుడున్న యువత బ్లడ్ బ్రదర్గా కానీ బ్లడ్ సిస్టర్గా కానీ ఉండి ఒక 10 మంది రక్తదానం చేస్తే వీళ్ళు కూడా మామూలు మనుషుల్లాగే బ్రతకొచ్చు. ఇది ఆమె ఫౌండేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఒకసారి కాంటాక్ట్ అయ్యి బ్లడ్ వీలైనంత త్వరగా అరేంజ్ చేయండి. పిల్లలకి ఏమైనా అయితే మొదట బాధపడేది తల్లిదండ్రులేరా. అలాంటిది తల్లిదండ్రుల వల్లే పిల్లలు ఇంత నరకం అనిపిస్తున్నారంటే అంతకు మించిన బాధ ఇంకోటి ఉండదు. పిల్లాడికి ఏమైనా అవుతుందని భయమేస్తుందిరా. చెప్పండి సార్. బి నెగిటివ్ బ్లడ్ లేదండి. నెగిటివ్ కదా, దొరకడం కొంచెం కష్టంగా ఉంది. మీ వాళ్ళ దగ్గర కొంచెం ట్రై చేయండి. పిల్లాడికి ఏమైనా అవుతుందని భయమేస్తుందిరా. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని వేదనలు రక్తం పెట్టుకుని అర్జెంట్గా బి నెగిటివ్ బ్లడ్ కావాలి.